ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన ఈరోజు లోక్సభలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 3 సంవత్సరాల పాటు రాష్ట్రానికి సంబంధించిన వాటా జగన్మోహన్ రెడ్డి రైతులకి ఇవ్వలేదు అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వ వాటా కింద కొంత అమౌంట్ రైతుల ఖాతాలో వేస్తూ ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి వాటాని రైతుల ఖాతాలో వేస్తూ ఉంటుంది. అయితే 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రైతులకి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వలేదు అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ అతను ఈరోజు లోక్సభలో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో అసలు శివరాజ్ సింగ్ చౌహాన్ అతను ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత జగన్ సర్కార్ 3 ఏళ్ల పాటు రైతులకి ఫసల్ బీమా డబ్బులు ఇవ్వలేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్లో గత జగన్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద రైతులకు డబ్బులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఫసల్ బీమా యోజన అమలుపై రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాలా లోక్సభలో అడిగినటువంటి ప్రశ్నకు గాను కేంద్ర మంత్రి చౌహాన్ సమాధానం ఇచ్చారు. కొన్నిసార్లు రాష్ట్రాలు తమ వాటా ఇవ్వడం లేదని, మరికొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాయంటూ చౌహాన్ పేర్కొన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం వాటా ప్రకారంగా రైతులకి వారి ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటున్నాము అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన అయితే తెలిపారు. జగన్ సర్కారు 3 ఏళ్ల పాటు రైతులకి ఫసల్ బీమా యోజన డబ్బులు ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం సకాలంలో అమలు చేసిందంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో అది ఇవ్వలేదు 3 ఏళ్ల పాటు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ అయ్యేలాగా చేసింది అంటూ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే తెలియజేశారు. జగన్ సర్కార్ 3 ఏళ్ల పాటు రైతులకి ఫసల్ బీమా యోజన డబ్బులు ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం సకాలంలో అమలు చేసిందన్నారు. రాష్ట్రాలు సకాలంలో వారి వాటా ఇవ్వకపోతే 12% వడ్డీ కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది అంటూ ఆయన తెలియజేశారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈరోజు లోక్సభలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన అయితే బయటపెట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద డబ్బులు ఇచ్చినప్పటికీ, అంటే కేంద్రం వాటా ఇచ్చినప్పటికీ రాష్ట్రం మాత్రం తన వాటా ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి అక్కడ రైతులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే తెలియజేస్తున్నారు. నా రైతులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ జగన్మోహన్ రెడ్డి అందరికీ నేను అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నాను అని చెప్తూ ఉంటారు తప్ప అది చేతల్లో జరగడం లేదు అన్నట్టుగా ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది అన్నట్టుగా చాలా మంది అయితే రాజకీయ విశ్లేషకులు వారి శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. సో లోక్సభ సాక్షిగా ఈరోజు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పరువు పోయింది అన్నట్టుగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే వారి శైలిలో విశ్లేషణని అందజేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏమీ లేదు. అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతికి, అవకతవకలకి పాల్పడ్డారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మద్యం విషయంలో మద్యం కుంభకోణం అనేది భారీగా జరిగింది. ఆ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ ఆర్జన ఏదైతే ఉందో దాన్ని ఇతర దేశాల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరుసగా ఈ మద్యం కుంభకోణంలో అరెస్టులు అయ్యి వైకాపా నేతలు జైలు జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కేసు కూడా విచారణ త్వరితగతిన జరుగుతుంది. మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే
భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో ఆయన సమావేశం అయ్యారని, ఆ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది ఈరోజు విశ్లేషణ అందజేశారు. దానికి తోడు నిజంగా ఓ పక్క లోక్సభ సమావేశాలు జరుగుతుంటే లోక్సభ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు స్పష్టంగా బయటపడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొన్ని అంశాలు చర్చకొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 3 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రైతులకి ఆయన ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద డబ్బులు ఇవ్వలేదు అంటూ కూడా స్వయాన శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయనే తెలియజేయడం జరిగింది.